టాలీవుడ్ కి ఓ కొత్త జబ్బు పట్టేసింది. అదే సక్సెస్ బ్లైండ్నెస్. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా జనం ఏమనుకున్నా పర్లేదు, మా సినిమా మేమే హిట్ అనుకుంటామని కొందరు హీరోలు భీష్మించుకుంటున్నారు. మొన్నటి వరకు నాని ఈ లిస్ట్ లో ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్ ను యంగ్ హీరో విశ్వక్ రీప్లేస్ చేశారు. ఫంకీ సినిమా డిజాస్టర్ అని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తూ ఉంటే విశ్వక్ మాత్రం ఇది ఒక మాస్టర్ పీస్ అని కలలు కంటున్నారు. అసలు ఈ అతి విశ్వాసం వెనుకున్న అసలు రంగేంటో ఇప్పుడు చూద్దాం. రిలీజ్ ముందు వరకు ప్రమోషన్ల హోరు, రిలీజ్ అయ్యాక థియేటర్స్ల ఖాళీ బోర్డులు. ఇదే ఫంకీ సినిమా అసలు పరిస్థితి. కనీసం వారం రోజులు కూడా థియేటర్స్లో నిలువని ఈ సినిమాను సాగర సంగమంతో పోల్చడమే ఇక్కడ మ్యాజిక్. నిర్మాత నాగవంశీ సైతం చేతులెత్తేసి ప్రచారం ఆపేసినా విశ్వక్ మాత్రం తన పాత రికార్డును ప్లే చేస్తూనే ఉన్నాడు. గతంలో నాని తన టక్ జగదీష్ లాంటి ఫ్లాప్ సినిమాలను కూడా ఇలాగే వెనకేసుకొచ్చేశాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ను చూపిస్తున్నాడు. ఎవరేమనుకున్నా నా సినిమా నాకు హిట్టే అనడం ఆడియన్స్ ను ఒక రకంగా ఇన్సల్ట్ చేయడమే. వసూళ్లు లేవు, టాక్ లేదు. మరి ఆ హిట్ ఎక్కడుందో విశ్వక్ గారికే తెలియాలి. తన సినిమా మీద తనకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఎదుటివారిని తక్కువ చేసే బ్లైండ్ ఆర్గ్యుమెంట్ కాకూడదు కదా. ఇక లేటెస్ట్ గా వన్ డైరెక్షన్ లో కల్ సినిమాతో మళ్ళీ తన లక్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు విశ్వక్. సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్తున్న ఫంకీ ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రేక్షకులు ఇతని మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. తన తప్పులు ఒప్పుకోకుండా జనాన్ని తక్కువ చేస్తూ మాట్లాడి విశ్వక్ కెరీర్ కే ఎండ్ కార్డ్ వేసుకునేలా ఉన్నాడు. సినిమా బాగుంటే జనం నెత్తిన పెట్టుకుంటారు, బాలేకపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. కానీ మేము ఏది తీసినా మీరు చూడాలి, చూడకపోతే అది మీ తప్పు అనే రేంజ్ లో బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి హిట్టును హిట్టుగా, ఫ్లాపును ఫ్లాపుగా స్వీకరించలేని ఈ బిహేవియర్ టాలీవుడ్ యంగ్ హీరోలకు ఎక్కడ దారి తీస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.